అప్పుల కుప్పలో నుంచి వచ్చిన ఓ చంద్రబాబు, 2 ఎకరాల బురదలో నుంచి బయటకు వచ్చిన ఓ చంద్రబాబు, నీకు ఈరోజు ఏ విధంగా 5 లక్షల కోట్లు ఆస్తులయ్యాయో ప్రజలకు తెలియచెప్పాలని కోరుకుంటున్నాము. ఒకరిని ప్రశ్నించేటప్పుడు నిన్ను నువ్వు సరిచేసుకొని ప్రజలకు సమాధానం చెప్పాలని మనవి చేసుకుంటున్నాను. లక్షల కోట్లు నువ్వు ఏ విధంగా సంపాదించావు? హెరిటేజ్ నుంచి సంపాదించావా? కూరగాయలు అమ్మి సంపాదించావా? పాలు అమ్మి సంపాదించావా అని ప్రజలు అడుగుతున్నారు ఈరోజు. ఆంధ్రప్రదేశ్లో నీ కాడికి ముందు నుంచి బిజినెస్ చేసే ప్రతి ఒక్క వ్యక్తికి కూరగాయల్లో తినడానికి సంపాదించుకోలేక పాపం అలసిపోయి ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నారు. అలాంటి వారికి నువ్వు ఏం సమాధానం చెప్తావో ఒకసారి ఆలోచించమని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు మెడికల్ షాపులు, ఈరోజు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి సంపాదించి తీసుకొచ్చి పెడితే నీవు దాంట్లో వాటిని మీరు అమ్మాలనే ఆలోచనతో ఉన్నారు. మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తావో ఒకసారి చెప్పండి. చంద్రబాబును ఎన్నుకుంటే సుపరిపాలన ఇస్తాడనే ఉద్దేశంతో ప్రజలు ఎన్నుకోగలిగినారు. కానీ వాళ్లకు ఎన్నుపోటు పొడుస్తూ నువ్వు చేసినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది కల్తీ లిక్కర్ జిల్లాలలో గోడౌన్లు పెట్టి ప్రజలకు బెల్ట్ షాపుల్లో కిరాణా షాపుల్లో మరియు అడ్డాల మీద చెట్టు కింద కూర్చుండే ప్రజలందరికీ చెట్ల కింద పెట్టి నువ్వు ఆ కల్తీ లిక్కర్ నుంచి ప్రజల ప్రాణాలు పోతున్నాయి. వాటికి ఏం సమాధానం చెప్తావో ఒక్కసారి చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లిక్కర్ స్కామ్ అన్నావు. ఆ లిక్కర్ స్కామ్ను ఇంతవరకు రుజువు చేయకముందే ఆ దేవుడు కూడా నీకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు నీ పాలనలో జరిగే ఈ కల్తీ లిక్కర్ పైన నీవు ఏం యాక్షన్ తీసుకుంటున్నావు అని ప్రజలు అడుగుతున్నారు. ప్రజలే దీనికి సమాధానం చెప్తారు అతి త్వరలో. బాబు, నీవు ఈ మెడికల్ కాలేజీలు అమ్మడం వల్ల నీకు వచ్చే కమిషన్ ఎంత? అది ఎక్కడికి పెడతావు? ఇప్పుడు తీసుకున్నటువంటి కేంద్రం నుంచి పంపించినటువంటి నిధులెన్ని? వాటికి సమాధానం ఎక్కడ? ప్రజలు అడుగుతున్నారు. చూడు, ఒక్కటే, మొన్న వచ్చినటువంటి వరదల్లో నువ్వు జోలెపట్టి సంపాదించిన ఆస్తులన్నీ, ఆ ఆస్తులన్నీ ఎక్కడికి వెళ్ళాయని జనాలు అడుగుతున్నారు. ఇలాంటివన్నీ ఇలాగా పోతే ప్రజలపైనంతా టోపీ పెట్టి నువ్వు సంపాదించే ఆస్తులన్నీ, లిక్కర్ అయితేనేమి, రెవెన్యూ పైన అయితేనేమి, తర్వాత ఇంకా ఎన్నెన్నో చేస్తున్నావు. వైజాగ్లో మీ అబ్బ సొత్తులాగా ఏదో మీ డాడీ సంపాదించిన ఆస్తుల్లాగా నువ్వు 99 రూపాయలకు 99 పైసలకు భూములు అమ్ముతున్నావు. 100 కోట్లు చేసి విలువ చేసే ఆస్తులను నువ్వు అమ్ముతున్నావు. ఎవరిని అమ్ముతున్నావు? నువ్వు అమ్మినటువంటి ఆస్తులు ప్రభుత్వానికి అంతా మీ బినామీలకిచ్చి ఆంధ్రప్రదేశ్ అంతా అప్పుల కుప్పల్లాగా తయారు చేశావు. దానికి త్వరలో నువ్వు మూల్యం చెల్లించక తప్పదు. ప్రజలంతా అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పు. ఎక్కడెక్కడ ఎంత పెట్టావు? నువ్వు చేసే ప్రయత్నాలన్నీ ఇప్పటికే ప్రజలకు ప్రతి ఒక్కటి తెలిసిపోయాయి. కాబట్టి ఇప్పటికైనా సక్రమమైన దారిలో నడవాలని, జగన్మోహన్ రెడ్డి లాగా పరిపాలన చేయాలని మేము మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.